హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో మద్యానికి బానిసై తమ కెరియర్ని నాశనం చేసుకున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ రోజుల్లో నటిగా, అలాగే దర్శకురాలిగా మరియు నిర్మాతగా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న నటి సావిత్రి గారు. అలాగే సావిత్రి గారు వెండితెరపై మంచి గుర్తింపును పొందుతున్న సమయంలో అప్పటికే 2 సార్లు పెళ్లి చేసుకున్న జెమిని గణేశన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ తనతో పెళ్లైన తర్వాత కూడా తన భర్త వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కారణంగా సావిత్రి గారు మద్యానికి బానిసై అతి చిన్న వయసులోనే మరణించారు. అలాగే ఒకప్పుడు ఐటమ్ డాన్సర్గా మంచి పేరును సంపాదించుకున్న సిల్క్ స్మిత గారు సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక ఎన్నో కష్టాలను ఎదుర్కొని తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. కానీ తాను బాగా నమ్మిన వారే తనను మోసం చేయడం కారణంగా మద్యానికి బానిసై ఒకరోజు సూసైడ్ చేసుకుని చనిపోయారు. అలాగే బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా తను తీసిన సినిమాల ద్వారా కంటే తాను చేసిన డేటింగ్స్ ద్వారానే ఎక్కువగా పాపులర్ అయ్యారు. ఈవిడ మొత్తం 17 మందితో అబ్బాయిలతో డేటింగ్ చేశారు. అలాగే వారి నుంచి దూరమైన తర్వాత మనీషా కొయిరాలా మందుకు బానిసయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఒక వ్యక్తినిచ్చి పెళ్లి చేశారు. కానీ ఈమె యొక్క ప్రవర్తన కారణంగా అతడు 2 సంవత్సరాలకి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత మనీషా కొయిరాలా క్యాన్సర్తో బాధపడి దాని నుంచి బయటపడి ఇప్పుడు మళ్ళీ సినిమాలలో నటిస్తుంది. అలాగే అలనాటి నటి ఊర్వశి గారు తాను హీరోయిన్గా నటిస్తున్న సమయంలో తన కో ఆర్టిస్ట్ మనోజ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరికీ ఒక పాప పుట్టింది. అప్పుడే ఊర్వశికి తన భర్త తన అక్కతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసి అతని నుంచి విడాకులు తీసుకొని అతనికి దూరమైంది. ఆ తర్వాత ఊర్వశి మందుకు బానిసై సినిమాలకు దూరమైంది. అలాగే ఇప్పుడు ఊర్వశి గారు ఒంటరిగానే ఉంటున్నారు. అలాగే తన తొలి చిత్రం జయం సినిమాతోటే మంచి పేరును సంపాదించుకున్న నటి సదా. ఈమె తెలుగులో ఎన్నో సినిమాలలో నటించింది. అలాగే సదా గారు మాధవన్ గారితో ఒక సినిమాలో నటించారు. ఆ సమయంలోనే సదా మాధవ్ని ప్రేమించింది. కానీ అప్పటికే మాధవన్కి వివాహం జరగడం కారణంగా ఆమెకు దూరమయ్యాడు. ఆ తర్వాత సదా మందుకు బానిసై సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి సినిమాలలో అక్క, వదిన క్యారెక్టర్లు చేసుకుంటూ అలాగే టీవీ షోస్లో జడ్జిగా వ్యవహరిస్తూ ఒంటరిగానే జీవిస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.